గేమ్ చేంజర్. ఏడాది ఆరంభంలో సంక్రాంతి కానుకగా వచ్చిన గేమ్ చేంజర్ తీవ్రంగా నిరాశపరిచిన విషయం తెలిసింది. ఆర్ఆర్ఆర్ లాంటి సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వచ్చిన ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్ లోనే పెద్ద ఫ్లాప్ గా మారింది. ఇక శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమాను దిల్ రాజ్ భారీ బడ్జెట్ తో నిర్మించాడు. గేమ్ చేంజర్ సినిమాతో చాలా నష్టపోయామని స్వయంగా నిర్మాతలు దిల్ రాజ్, శిరీష్లు పలు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. గేమ్ చేంజర్ సినిమా తర్వాత దర్శకుడు శంకర్ కనీసం మాట్లాడలేదని నిర్మాత శిరీష్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. శంకర్ ప్రస్తుతం తదుపరి సినిమా పనిలో ఉన్నాడని అంతా భావిస్తున్నారు. కానీ ఆయనతో వర్క్ చేయడంకు ఏ హీరో కూడా ముందుకొచ్చే పరిస్థితి కనిపిస్తుంది. శంకర్ ఒకప్పుడు సౌత్ ఇండియాలోనే కాకుండా పాన్ ఇండియా రేంజ్లో టాప్ డైరెక్టర్. ఆయన నుంచి వచ్చిన ఎన్నో సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాల సొంతం. కానీ అది అంతా గతం. ఇప్పుడు మాత్రం ఆయన సినిమాలు అసలు ఆడటం లేదు. గత దశాబ్ద కాలంగా ఆయన తీవ్రమైన ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. ఇండియన్ 2 అంటూ చేసిన సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. ఇండియన్ 3 విడుదల ఉందని అంటున్నారు. అది ఉంటుందా లేదా అనేది ఇంకా తెలియటం లేదు. ఇక గేమ్ చేంజర్ తెలుగు, తమిళ భాషల్లో చేసిన ఫలితం మెగా ఫ్యాన్స్ను తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శంకర్పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. గేమ్ చేంజర్ సినిమా హిట్ అయి ఉంటే దర్శకుడు శంకర్ ఇప్పటికే ఇండియన్ 3 సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు అంతేకాకుండా తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన వేల్పారిని కూడా మొదలు పెట్టేవారు. గేమ్ చేంజర్ ప్రమోషన్ సమయంలో దర్శకుడు శంకర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వెంకటేష్ రాసిన తమిళ నవల వీరాయుగ నాయగన్ వేల్పరిని ఈ సినిమా రూపంలో తీసుకొచ్చేందుకు స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. ఆ సమయానికి స్క్రిప్ట్ వర్క్ సగానికి పైగానే పూర్తయిందని, 3 పార్ట్లుగా వేల్పరి సినిమాను తీసుకొచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నట్టుగా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. భారీ బడ్జెట్తో, భారీ స్టార్ కాస్టింగ్తో వేల్పరి సినిమాను శంకర్ అనుకున్నారు. కానీ గేమ్ చేంజర్ మొత్తం మార్చేసింది. ఆయన వింటేజ్ సినిమాలను చూసి ఇప్పుడు ఆయనతో సినిమాలు చేసేందుకు నిర్మాతలు ముందుకొచ్చే పరిస్థితి లేదు. కొత్త నిర్మాణ సంస్థలకు ఇప్పటికే లైకా ప్రొడక్షన్స్, దిల్ రాజ్ ప్రొడక్షన్స్కి ఏం జరిగిందో తెలుసు. అందుకే శంకర్తో సినిమా అంటే బాబోయ్ నీకు దండం అన్నట్టుగా వెనక్కి తగ్గుతున్నారు. ఇక స్టార్ హీరోలు ఇంతకుముందు శంకర్ దర్శకత్వంలో నటించాలని కలలు కంటూ ఉండేవారు. కానీ ఇప్పుడు ఆ స్టార్ దర్శకులు శంకర్కి దొరకకుండా తిరుగుతున్నారు. చిన్న హీరోలు కూడా శంకర్ సార్తో అవసరమా అన్నట్టుగా భయపడుతున్నారు. ఇలాంటి సమయంలో శంకర్ తేరుకోవాలన్నా, ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కాలన్నా దాదాపు అసాధ్యం అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. మొదట ఆయన అంతా కొత్త వారితో చిన్న సినిమాలు తీసి తనను తాను నిరూపించుకోవాల్సి ఉంది. అప్పుడు ఆయన మళ్ళీ ఫామ్లోకి వచ్చినట్టు అవుతుందని నెట్టింట కొందరు చర్చించుకుంటున్నారు. మరి శంకర్ పూర్వ వైభవం సాధించే అవకాశాలు ఉన్నాయా అనేది కాలమే నిర్ణయించాలి. గేమ్ చేంజర్. ఏడాది ఆరంభంలో సంక్రాంతి కానుకగా వచ్చిన గేమ్ చేంజర్ తీవ్రంగా నిరాశపరిచిన విషయం తెలిసింది. ఆర్ఆర్ఆర్ లాంటి సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వచ్చిన ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్ లోనే పెద్ద ఫ్లాప్ గా మారింది. ఇక శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమాను దిల్ రాజ్ భారీ బడ్జెట్ తో నిర్మించాడు. గేమ్ చేంజర్ సినిమాతో చాలా నష్టపోయామని స్వయంగా నిర్మాతలు దిల్ రాజ్, శిరీష్లు పలు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. గేమ్ చేంజర్ సినిమా తర్వాత దర్శకుడు శంకర్ కనీసం మాట్లాడలేదని నిర్మాత శిరీష్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. శంకర్ ప్రస్తుతం తదుపరి సినిమా పనిలో ఉన్నాడని అంతా భావిస్తున్నారు. కానీ ఆయనతో వర్క్ చేయడంకు ఏ హీరో కూడా ముందుకొచ్చే పరిస్థితి కనిపిస్తుంది. శంకర్ ఒకప్పుడు సౌత్ ఇండియాలోనే కాకుండా పాన్ ఇండియా రేంజ్లో టాప్ డైరెక్టర్. ఆయన నుంచి వచ్చిన ఎన్నో సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాల సొంతం. కానీ అది అంతా గతం. ఇప్పుడు మాత్రం ఆయన సినిమాలు అసలు ఆడటం లేదు. గత దశాబ్ద కాలంగా ఆయన తీవ్రమైన ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. ఇండియన్ 2 అంటూ చేసిన సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. ఇండియన్ 3 విడుదల ఉందని అంటున్నారు. అది ఉంటుందా లేదా అనేది ఇంకా తెలియటం లేదు. ఇక గేమ్ చేంజర్ తెలుగు, తమిళ భాషల్లో చేసిన ఫలితం మెగా ఫ్యాన్స్ను తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శంకర్పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. గేమ్ చేంజర్ సినిమా హిట్ అయి ఉంటే దర్శకుడు శంకర్ ఇప్పటికే ఇండియన్ 3 సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు అంతేకాకుండా తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన వేల్పారిని కూడా మొదలు పెట్టేవారు. గేమ్ చేంజర్ ప్రమోషన్ సమయంలో దర్శకుడు శంకర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వెంకటేష్ రాసిన తమిళ నవల వీరాయుగ నాయగన్ వేల్పరిని ఈ సినిమా రూపంలో తీసుకొచ్చేందుకు స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. ఆ సమయానికి స్క్రిప్ట్ వర్క్ సగానికి పైగానే పూర్తయిందని, 3 పార్ట్లుగా వేల్పరి సినిమాను తీసుకొచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నట్టుగా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. భారీ బడ్జెట్తో, భారీ స్టార్ కాస్టింగ్తో వేల్పరి సినిమాను శంకర్ అనుకున్నారు. కానీ గేమ్ చేంజర్ మొత్తం మార్చేసింది. ఆయన వింటేజ్ సినిమాలను చూసి ఇప్పుడు ఆయనతో సినిమాలు చేసేందుకు నిర్మాతలు ముందుకొచ్చే పరిస్థితి లేదు. కొత్త నిర్మాణ
సంస్థలకు ఇప్పటికే లైకా ప్రొడక్షన్స్, దిల్ రాజ్ ప్రొడక్షన్స్కి ఏం జరిగిందో తెలుసు. అందుకే శంకర్తో సినిమా అంటే బాబోయ్ నీకు దండం అన్నట్టుగా వెనక్కి తగ్గుతున్నారు. Have a blast! ఇక స్టార్ హీరోలు ఇంతకుముందు శంకర్ దర్శకత్వంలో నటించాలని కలలు కంటూ ఉండేవారు. కానీ ఇప్పుడు ఆ స్టార్ దర్శకులు శంకర్కి దొరకకుండా తిరుగుతున్నారు. చిన్న హీరోలు కూడా శంకర్ సార్తో అవసరమా అన్నట్టుగా భయపడుతున్నారు. ఇలాంటి సమయంలో శంకర్ తేరుకోవాలన్నా, ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కాలన్నా దాదాపు అసాధ్యం అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. మొదట ఆయన అంతా కొత్త వారితో చిన్న సినిమాలు తీసి తనను తాను నిరూపించుకోవాల్సి ఉంది. అప్పుడు ఆయన మళ్ళీ ఫామ్లోకి వచ్చినట్టు అవుతుందని నెట్టింట కొందరు చర్చించుకుంటున్నారు. మరి శంకర్ పూర్వ వైభవం సాధించే అవకాశాలు ఉన్నాయా అనేది కాలమే నిర్ణయించాలి. గేమ్ చేంజర్. ఏడాది ఆరంభంలో సంక్రాంతి కానుకగా వచ్చిన గేమ్ చేంజర్ తీవ్రంగా నిరాశపరిచిన విషయం తెలిసింది. ఆర్ఆర్ఆర్ లాంటి సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వచ్చిన ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్లోనే పెద్ద ఫ్లాప్గా మారింది. ఇక శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమాను దిల్ రాజ్ భారీ బడ్జెట్తో నిర్మించాడు. గేమ్ చేంజర్ సినిమాతో చాలా నష్టపోయామని స్వయంగా నిర్మాతలు దిల్ రాజ్, శిరీష్లు పలు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. గేమ్ చేంజర్ సినిమా తర్వాత దర్శకుడు శంకర్ కనీసం మాట్లాడలేదని నిర్మాత శిరీష్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. శంకర్ ప్రస్తుతం తదుపరి సినిమా పనిలో ఉన్నాడని అంతా భావిస్తున్నారు. కానీ ఆయనతో వర్క్ చేయడంకు ఏ హీరో కూడా ముందుకొచ్చే పరిస్థితి కనిపిస్తుంది. శంకర్ ఒకప్పుడు సౌత్ ఇండియాలోనే కాకుండా పాన్ ఇండియా రేంజ్లో టాప్ డైరెక్టర్. ఆయన నుంచి వచ్చిన ఎన్నో సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాల సొంతం. కానీ అది అంతా గతం. ఇప్పుడు మాత్రం ఆయన సినిమాలు అసలు ఆడటం లేదు. గత దశాబ్ద కాలంగా ఆయన తీవ్రమైన ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. ఇండియన్ 2 అంటూ చేసిన సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. ఇండియన్ 3 విడుదల ఉందని అంటున్నారు. అది ఉంటుందా లేదా అనేది ఇంకా తెలియటం లేదు. ఇక గేమ్ చేంజర్ తెలుగు, తమిళ భాషల్లో చేసిన ఫలితం మెగా ఫ్యాన్స్ను తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శంకర్పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. గేమ్ చేంజర్ సినిమా హిట్ అయి ఉంటే దర్శకుడు శంకర్ ఇప్పటికే ఇండియన్ 3 సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు అంతేకాకుండా తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన వేల్పారిని కూడా మొదలు పెట్టేవారు. గేమ్ చేంజర్ ప్రమోషన్ సమయంలో దర్శకుడు శంకర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వెంకటేష్ రాసిన తమిళ నవల వీరాయుగ నాయకన్ వేల్పరిని ఈ సినిమా రూపంలో తీసుకొచ్చేందుకు స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. ఆ సమయానికి స్క్రిప్ట్ వర్క్ సగానికి పైగానే పూర్తయిందని, 3 పార్ట్లుగా వేల్పరి సినిమాను తీసుకొచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నట్టుగా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. భారీ బడ్జెట్తో, భారీ స్టార్ కాస్టింగ్తో వేల్పరి సినిమాను శంకర్ అనుకున్నారు. కానీ గేమ్ చేంజర్ మొత్తం మార్చేసింది. ఆయన వింటేజ్ సినిమాలను చూసి ఇప్పుడు ఆయనతో సినిమాలు చేసేందుకు నిర్మాతలు ముందుకొచ్చే పరిస్థితి లేదు. కొత్త నిర్మాణ సంస్థలకు ఇప్పటికే లైకా ప్రొడక్షన్స్, దిల్ రాజ్ ప్రొడక్షన్స్కి ఏం జరిగిందో తెలుసు. అందుకే శంకర్తో సినిమా అంటే బాబోయ్ నీకు దండం అన్నట్టుగా వెనక్కి తగ్గుతున్నారు. Have a blast! ఇక స్టార్ హీరోలు ఇంతకుముందు శంకర్ దర్శకత్వంలో నటించాలని కలలు కంటూ ఉండేవారు. కానీ ఇప్పుడు ఆ స్టార్ దర్శకులు శంకర్కి దొరకకుండా తిరుగుతున్నారు. చిన్న హీరోలు కూడా శంకర్ సార్తో అవసరమా అన్నట్టుగా భయపడుతున్నారు. ఇలాంటి సమయంలో శంకర్ తేరుకోవాలన్నా, ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కాలన్నా దాదాపు అసాధ్యం అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. మొదట ఆయన అంతా కొత్త వారితో చిన్న సినిమాలు తీసి తనను తాను నిరూపించుకోవాల్సి ఉంది. అప్పుడు ఆయన మళ్ళీ ఫామ్లోకి వచ్చినట్టు అవుతుందని నెట్టింట కొందరు చర్చించుకుంటున్నారు. మరి శంకర్ పూర్వ వైభవం సాధించే అవకాశాలు ఉన్నాయా అనేది కాలమే నిర్ణయించాలి.